హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. ఈరోజు మనం డాక్టర్తో ఎలా మాట్లాడాలి, కన్వర్జేషన్ విత్ డాక్టర్ చూద్దాము. చాలామంది కంప్లైంట్ ఇస్తూ ఉంటారు, మేడం నాకు ఎవరు లేరు మాట్లాడడానికి, నాతో ఎవరు లేరు, నేను ఎవరితో మాట్లాడాలి ఇంగ్లీష్లో, ప్రాక్టీస్ ఎలా చేయాలి. సింపుల్ అండి. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, మీకు వచ్చిన ఇంగ్లీష్ కొంచెం మాట్లాడండి. డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి, ఫోన్లో మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి దాని గురించి ఆల్రెడీ వీడియో చేశాను, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, చూడొచ్చు. అండ్ ఇట్లా ఇంకా బ్యాంక్కి వెళ్ళారు, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళినా కానీ వేరెవర్ పాసిబిలిటీస్ దే, ఎక్కడ పాసిబుల్ అయితే అక్కడ మీరు ఇంగ్లీష్లో మాట్లాడచ్చు నిస్సందేహంగా. ఒకటి మీకు వచ్చిన ఇంగ్లీష్ మాట్లాడండి, అక్కడ ఎవరు తిట్టట్లేరు కదా, ఎవరు ఏం తప్పులేం పట్టుకోవట్లేరు కదా, మనం మాట్లాడితేనే వస్తుంది ఇంగ్లీష్. సో ఈరోజు కన్వర్జేషన్ విత్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి, మనం ఇలా ప్రాక్టీస్ చేస్తే కనుక మనకు ప్రాక్టీస్ అవుతుంది, ప్లస్ డాక్టర్ కూడా కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. అమ్మాయి కొంచెం ఇంగ్లీష్ మాట్లాడే పేషెంట్ వచ్చాడు, ఆయన కూడా ప్రాక్టీస్ అవుతుంది. ఏమంటారు? సరే, సో కన్వర్జేషన్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ నేను 2 క్యారెక్టర్స్ తీసుకున్నాను, మనీష్ అండ్ డాక్టర్. మనీష్ అంటే పేషెంట్, డాక్టర్. ఇద్దరు మధ్యలో జరిగిన సంభాషణ ఒక ఇమాజినరీగా ఊహించుకొని కొంచెం కన్వర్జేషన్ ప్రిపేర్ చేశాను. దీంట్లో మీరు కొంచెం మార్పులు చేర్పులు మీకు అవసరమైనట్టుగా చేసుకోవచ్చు. సరే, కన్వర్జేషన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనీష్ ఏమంటున్నాడు, ఫస్ట్ వెనెవర్ మీరు ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ యూ హ్యావ్ టు సే గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్, మేము నమస్తే, ఇది మీరు చెప్పాల్సిందే కదా. సో ఇప్పుడు మనీష్ ఏమంటున్నాడు, గుడ్ ఈవినింగ్ డాక్టర్, ప్లీజింగ్గా మంచి స్మైలింగ్ ఫేస్ తోటి వినమ్రతతోటి గుడ్ ఈవినింగ్ డాక్టర్. దెన్ డాక్టర్ ఏమంటున్నాడు, గుడ్ ఈవినింగ్ మనీష్, ప్లీజ్ సిట్ డౌన్, టెల్ మీ వాట్ ఈస్ ద ప్రాబ్లం. గుడ్ ఈవినింగ్ మనీష్, ప్లీజ్ సిట్ డౌన్, టెల్ మీ వాట్ ఈస్ ద ప్రాబ్లం. మీ ప్రాబ్లం ఏంటి? మనీష్ కూర్చో, నీ ప్రాబ్లం ఏంటి, హెల్త్ ఆరోగ్యపరంగా ఏ సమస్య వచ్చింది అని చెప్పడానికి టెల్ మీ వాట్ ఈస్ ద ప్రాబ్లం. అప్పుడు మనీష్ ఏమంటున్నాడు, ఐ హ్యావ్ ఫీవర్ అండ్ సోర్ థ్రోట్. ఐ హ్యావ్ ఫీవర్, నాకు జ్వరంగా ఉంది, గొంతు నొప్పిగా ఉంది. సోర్ థ్రోట్, గొంతులో కిచ్చిమంటుంచుండి దాన్ని సోర్ థ్రోట్ అంటాము. సోర్ స్పెల్లింగ్ గుర్తుపెట్టుకోండి, SORE, SOUR కాదు. SOUR అంటే పుల్లగా, చాలామంది అది వాడతారు. ఇక్కడ SORE, ఐ హ్యావ్ ఫీవర్ అండ్ సోర్ థ్రోట్, 2 ఉన్నాయి నాకు అని చెప్తున్నాను. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా అక్కడ ఐ హ్యావ్ అని మొదలు పెట్టండి. ఐ హ్యావ్ స్టమక్ ప్రాబ్లం, ఐ హ్యావ్ ఆర్థరైటిస్, ఆర్ ఐ యామ్ గెట్టింగ్, ఆర్ ఐఎమ్ ఫీలింగ్ లెగ్ పెయిన్, ఐఎమ్ ఫీలింగ్ ఇయర్ పెయిన్, ఏదైనా ఐఎమ్ ఫీలింగ్, ఐ హ్యావ్, అట్లా మొదలుపెట్టి మీ ప్రాబ్లం అక్కడ ఎక్స్ప్రెస్ చేయండి. ఇక్కడ మాత్రం ఫీవర్ అండ్ సోర్ థ్రోట్ అంటున్నాడు. నెక్స్ట్ తర్వాత అప్పుడు డాక్టరు, సిన్స్ హౌ మెనీ డేస్ యూ హ్యావ్ ఫీవర్. సిన్స్ హౌ మెనీ డేస్, ఎప్పటి నుంచి ఉంది జ్వరం నీకు, ఎప్పటి నుంచి అంటే అప్పుడు ఇట్ స్టార్టెడ్ ఎస్టర్డే, నిన్ననే మొదలైంది. ఇట్ స్టార్టెడ్ ఎస్టర్డే, ఇట్ హ్యాస్ స్టార్టెడ్ అని కూడా అనొచ్చు. ఇట్ హ్యాస్ స్టార్టెడ్ ఎస్టర్డే, ఇట్ స్టార్టెడ్ ఎస్టర్డే. ఫర్ ద పాస్ట్ 2 days ఐఎమ్ ఫీలింగ్, అంటే 2 రోజుల నుంచి నేను ఫీల్ అవుతున్నాను, అట్లా కూడా చెప్పొచ్చు. ఫర్ ద పాస్ట్ 5 days ఐఎమ్ సఫరింగ్ విత్ ఫీవర్. ఫర్ ద పాస్ట్ 5 days అలా చెప్పొచ్చు, ఇలా చెప్పొచ్చు, మనకు వచ్చిన సెంటెన్స్ మనం అక్కడ వాడచ్చు. ఓకే, సో ఇట్ స్టార్టెడ్ ఎస్టర్డే అంటున్నాడు. అప్పుడు డాక్టర్ ఏమంటున్నాడు, ఓకే సరే, లెట్ మీ చెక్, నేను చెక్ చేస్తాను మిమ్మల్ని. ఓపెన్ యువర్ మౌత్ ప్లీజ్, కొంచెం నోరు తెరవండి. యువర్ టాన్సిల్స్ ఆర్ ఎన్లార్జ్డ్, మీ టాన్సిల్స్ కొంచెం పెరిగినాయి. ఓకే, యువర్ టాన్సిల్స్ ఆర్ ఎన్లార్జ్డ్, దర్ ఈజ్ సమ్ ఇన్ఫెక్షన్ ఆల్సో, లోపల కొంచెం ఇన్ఫెక్షన్ కూడా కనిపిస్తుంది. ఓకే, హౌ మచ్ వాజ్ ద ఫీవర్ ఎస్టర్డే, నిన్న ఫీవర్ ఎంత ఉండే. అప్పుడు మీరు ఆన్సర్ ఇవ్వాల్సింది ఇట్ వాజ్, భయపడకుండా చెప్పండి మంచిగా. ఇట్ వాజ్ 101 ఎస్టర్డే, ఇట్ వాజ్ 100 degrees ఎస్టర్డే, ఎంత ఉంటే అంత చెప్పడం. లేకపోతే మీరు చెక్ చేయలేదు, ఐ డింట్ చెక్ డాక్టర్, ఐ డింట్ చెక్ ద ఫీవర్, అట్లా చెప్పొచ్చు. తర్వాత డాక్టర్ ఏమంటున్నాడు, హ్యావ్ యూ టేకెన్ ఎనీ మెడిసిన్, మీరేమైనా మెడిసిన్ వేసుకున్నారా. మనకు అలవాటు కదా, గొంతు నొప్పి, కడుపు నొప్పి, ఏ నొప్పి వచ్చినా ముందు టాబ్లెట్, ఏదో ఒకటి మనకు వచ్చిన టాబ్లెట్ మనం వేసుకుంటాము. అట్లనే హ్యావ్ యూ టేకెన్ ఎనీ మెడిసిన్. అప్పుడు మనీష్ ఏమంటున్నాడు, నో డాక్టర్, ఐ హ్యావ్ నాట్ టేకెన్ ఎనీథింగ్. నో డాక్టర్, ఐ హ్యావ్ నాట్ టేకెన్ ఎనీథింగ్ అంటే నేనేమి వేసుకోలేదు. ఒకవేళ మీరు వేసుకుని ఉంటే, ఎస్ డాక్టర్, ఐ హ్యావ్ టేకెన్ 1 dose ఎస్టర్డే నైట్. ఎస్ డాక్టర్, ఐ హ్యావ్ టేకెన్ క్రోసిన్. మీరు ఏం వేసుకుంటే ఎస్ ఐ హ్యావ్ టేకెన్ సో అండ్ సో మెడిసిన్, అట్లా చెప్పండి. లేకపోతే నో డాక్టర్, ఐ హ్యావ్ నాట్ టేకెన్ ఎనీథింగ్ అని చెప్పండి. తర్వాత చూడండి, డూ యూ ఫీల్ చిల్నెస్, కొంచెం చిల్గా అనిపిస్తుందా, చలిగా అనిపిస్తుందా. డూ యూ ఫీల్ చిల్నెస్. అప్పుడు ఎస్
ఉంటే చెప్పండి ఎస్ డాక్టర్ అని, లేకపోతే నో డాక్టర్ ఐ డోంట్ ఫీల్ ఎనీ చిల్నెస్, నాకేమి చల్లగా అట్లా వణుకులాగా ఏమి అనిపించట్లేదు. ఒకవేళ ఉంటే ఎస్ డాక్టర్ సమ్ టైమ్స్ ఐ ఫీల్ చిల్నెస్, అప్పుడప్పుడు కొంచెం చలిగా అనిపిస్తుంది. ఓకే, అది మీరు ఆన్సర్ ఇవ్వాల్సింది. తర్వాత డాక్టర్ ఏమంటున్నారు చూడండి, లెట్ మీ చెక్ యువర్ లంగ్స్, మీ లంగ్స్ చెక్ చేయనియండి. టేక్ లాంగ్ బ్రీత్, కొంచెం గట్టిగా ఊపిరి పీల్చుకోండి. ఓకే, చెక్ చేసి ఓకే లంగ్స్ ఆర్ క్లియర్, లంగ్స్ క్లియర్గానే ఉన్నాయి. ఇంకా ఈ కన్వర్జేషన్ ఇలా కంటిన్యూ అవుతుంది. ఇంకా చూద్దాం మనం. ఇప్పుడు డాక్టర్ ఏమంటున్నాడో చూద్దాము. డాక్టర్, డూ యూ హ్యావ్ కఫ్, మీకు దగ్గుగా ఉందా? డాక్టర్ ఇంకా అడుగుతూ ఉంటారు, మీకు ఒక ప్రాబ్లం చెప్పారంటే ఆ ప్రాబ్లం సంబంధించి ఎటువంటి లక్షణాలు ఉన్నాయి, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని, మీకు దగ్గుగా ఉందా? డూ యూ హ్యావ్ కఫ్? అప్పుడు మనీష్ ఏమంటున్నాడు, ఎస్ ఐ హ్యావ్. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళే ముందు మీకు ఉన్న ప్రాబ్లం, దానికి సంబంధించిన సిమ్టమ్స్, ఎలాంటి మీ ఫీలింగ్స్ అనిపిస్తున్నాయి మీకు మొత్తం కూలంకషంగా క్లియర్గా వివరించి చెప్పాలి. చెప్పినప్పుడు డాక్టర్కి మీ యొక్క ప్రాబ్లం ఏంటి, అసలు దానికి మందు ఏంటి అనేది ఆయనకి అర్థమవడానికి మీరు ఇవ్వాల్సింది వివరమైన ఇన్ఫర్మేషన్. ఇక్కడ మనీష్ కూడా అలాగే చేస్తున్నాడు. ఏం చెప్తున్నాడు చూడండి, ఎస్ ఐ హ్యావ్, స్పెషలీ అట్ నైట్, రాత్రిపూట ఎక్కువగా దగ్గుగా ఉందండి. స్పెషలీ అట్ నైట్ ఐ కాంట్ స్లీప్ వెల్, నిద్ర కూడా సరిగ్గా పట్టట్లేదు. అండ్ ఆల్సో ఐ హ్యావ్ హెడేక్, తలనొప్పి కూడా ఉంది కదా. కోల్డ్ కఫ్ ఉన్నప్పుడు ఇవన్నీ ఉంటాయి. నిద్ర పట్టట్లేదు, రాత్రిపూట ఎక్కువ దగ్గు ఉంది, తలనొప్పి లేస్తుంది, ఇవన్నీ చెప్పాడు. ఒకవేళ దగ్గు లేదనుకోండి, దెన్ మీరు ఎలా చెప్పాలి, ఐ డోంట్ హ్యావ్ కఫ్. ఓకే, ఐ డోంట్ హ్యావ్ కఫ్. If you have cough, you are saying, yes, I have. Along with that, you are saying that, especially at night, and I can't sleep well, and also I have headache. Simple అండి, ఎంత సింపుల్గా మాట్లాడుతున్నాం, పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు లాంగ్వేజ్లో. నెక్స్ట్ తర్వాత డాక్టర్ అంటున్నాడు, డోంట్ వరీ, ఇన్ని ప్రాబ్లమ్స్ చెప్పాం కదా, డోంట్ వరీ, ఐ విల్ ప్రిస్క్రైబ్ సమ్ యాంటీబయాటిక్స్. ఐ విల్ ప్రిస్క్రైబ్ అంటే మీకు కొన్ని యాంటీబయాటిక్స్ సజెస్ట్ చేస్తాను. ఐ విల్ ప్రిస్క్రైబ్ సమ్ యాంటీబయాటిక్స్, పారాసిటమల్ అండ్ కఫ్ సిరప్. ఈ 3 ఇస్తాను, ఇది వేసుకోండి అని డాక్టర్ గారు ఏది కావాలో చెప్తున్నారు. అప్పుడు మనీష్ ఏమంటున్నాడు, మీకు డౌట్స్ ఉంటాయి కదా, మీరే మనీష్. సో హౌ మెనీ డేస్ ఐ హ్యావ్ టు టేక్, ఎన్ని రోజులు తీసుకోవాలి మెడిసిన్స్? అప్పుడు డాక్టర్, యూ హ్యావ్ టు టేక్ 5 days. యూ హ్యావ్ టు టేక్ 5 days దీస్ మెడిసిన్స్, అంటే 5 రోజులు మీరు తీసుకోవాలి. అలాంగ్ విత్ దీస్ మెడిసిన్స్ డూ గార్గ్లింగ్ విత్ సాల్ట్ వాటర్. అలాంగ్ విత్ మెడిసిన్స్ డూ గార్గ్లింగ్ విత్ సాల్ట్ వాటర్. ఎప్పుడైనా మీకు కోల్డ్ కఫ్ ఉన్నప్పుడు మెడిసిన్స్తో పాటుగా మనం గార్గిలింగ్ అంటాం కదా, పుక్కిలించడం. ఉప్పు నీళ్ళు తీసుకొని గడగడగడ అనేస్తూ పుక్కిలిస్తాం చూడండి, దాన్ని గార్గిలింగ్ అంటాము. ఓకే, గార్గిలింగ్. డూ గార్గిలింగ్ విత్ సాల్ట్ వాటర్ 3 times in a day. 3 సార్లు రోజులో మీరు గార్గిలింగ్ చేయండి, ఉప్పు నీళ్ళతోటి పుక్కిలించండి అని చెప్తున్నాడు. నాకు కోల్డ్ కఫ్ వస్తే నేను ఏం చేస్తాను అంటే ఎవ్రీ 2 hours-కి 2 గంటలకు ఒకసారి గార్గిలింగ్ చేస్తూనే ఉంటాను ఉప్పు నీళ్ళతోటి. తొందరగా ఎఫెక్ట్ అవుతుంది, అంటే మన మెడిసిన్స్ కంటే ఇది బాగా పనిచేస్తుంది. సో కాబట్టి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసింది రోజులో 3 సార్లు మీరు గార్గిలింగ్ చేయండి, బట్ మెడిసిన్ 5 రోజులు తీసుకోండి. తర్వాత ఇది జస్ట్ కోల్డ్ కఫే. ఇంకా ఏదైనా సివియర్ ప్రాబ్లం ఉంటే కూడా మీరు అడగాల్సిన క్వశ్చన్ ఇది. ఎనీ రెస్ట్రిక్షన్స్ రిగార్డింగ్ ఫుడ్? ఫుడ్ దగ్గర ఏమైనా తీసుకోవాలండి. ఎనీ రెస్ట్రిక్షన్స్ అంటే ఏమైనా ఆంక్షలు ఉన్నాయా, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అని చెప్పిన ఎనీ రెస్ట్రిక్షన్స్ రిగార్డింగ్ ఫుడ్. అప్పుడు డాక్టర్, డోంట్ టేక్ కోల్డ్ ఐటమ్స్ లైక్ కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్. కోల్డ్ కఫ్ కదా, డోంట్ టేక్ ఎనీ కోల్డ్ ఐటమ్స్, చల్లని పదార్థాలు తీసుకోకండి, ఐస్ క్రీమ్లు, కూల్ డ్రింకులు మానేయండి అని చెప్తున్నారు. డోంట్ టేక్ ఎనీ కోల్డ్ ఐటమ్స్ లైక్ కూల్ డ్రింక్స్ అండ్ ఐస్ క్రీమ్స్. టేక్ యాంటీబయాటిక్ ఆఫ్టర్ హ్యావింగ్ ఫుడ్. యాంటీబయాటిక్ ఎప్పుడు తీసుకోవాలి? ఫుడ్ తీసుకున్నాకే తీసుకోవాలి. ఎప్పుడు ఎంటీ స్టమక్లో యాంటీబయాటిక్ మనం తీసుకోకూడదు, ఎందుకంటే బాడీని అది కదిపేస్తుంది. కాబట్టి టేక్ యాంటీబయాటిక్స్ ఆఫ్టర్ హ్యావింగ్ ఫుడ్. బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ అయినా, డిన్నర్ అయినా ఏదన్నా కడుపులో పడితేనే యాంటీబయాటిక్ తీసుకోవాలని చెప్తున్నాడు. తర్వాత మనీష్కి భయం కదా, మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే, ఈజ్ దేర్ ఎనీథింగ్ సీరియస్ డాక్టర్, ఏమైనా సీరియస్ ఆ ప్రాబ్లం, ఎంత టైం పడుతుంది అన్నట్టుగా భయంతో, ఈజ్ దేర్ ఎనీథింగ్ సీరియస్ డాక్టర్? ఇది కోల్డ్ కఫ్, ఇంకా వేరే వాటికి మనకి ఇంకెక్కువ భయం ఉంటుంది కదా. సో మీరు అడగాల్సిన క్వశ్చన్, ఈజ్ దేర్ ఎనీథింగ్ సీరియస్ డాక్టర్? అప్పుడు డాక్టర్ ఏంటి, కాన్ఫిడెన్స్ ఇవ్వడం, ఏం లేదు బాగా అయిపోతారని చెప్పేసి, నథింగ్ టు వరీ మిస్టర్ మనీష్, ఏం భయపడాల్సిన అవసరం లేదు మనీష్, ఇట్ ఈస్ ఓన్లీ వైరల్ ఫీవర్, ఇది కేవలం చిన్న వైరల్ ఫీవరే, యూ విల్ బీ ఆల్ రైట్ విత్ ఇన్ 3 to 4 days.
మీరు ఒక 3-4 డేస్లో బాగా అయిపోతారు. బట్ కంటిన్యూ ద మెడిసిన్ ఫర్ 5 days. మెడిసిన్ మాత్రం 5 రోజులు మీరు కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నాం బాగా అయిపోగానే యాంటీబయాటిక్ మానేస్తాం, కానీ అది కోర్స్. అది 5 రోజులు కోర్స్ మీరు కంటిన్యూ చేయండి. మీరు 3-4 రోజులు బాగా అయిపోతారు, కానీ మెడిసిన్స్ మాత్రం 5 days వాడండి అని చెప్తున్నాను. తర్వాత మీరు అప్పుడు ఓకే డాక్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్, ఓకే డాక్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా బాగా సేవ్ చేశారనుకోండి, థ్యాంక్స్ అలాట్ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ ఫర్ సేవింగ్ మై లైఫ్. ఇక గ్రాటిట్యూడ్ ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలో దాని గురించి ఆల్రెడీ ఒక వీడియో ఎక్స్ప్రెస్ చేశాను. ఆ లింక్ కూడా మీకు కింద కన్వర్జేషన్ దాంట్లో దొరికిపోతుంది. సో ఈ విధంగా ఎప్పుడైనా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం మెల్లగా కూల్గా మీకు వచ్చిన ఇంగ్లీషు, మీరు తెలుగులో మాట్లాడుతున్న మధ్యలో ఇంగ్లీష్ సెంటెన్స్ ఏదో ఒకటి తీసుకొని మాట్లాడడము, ఇలా మాట్లాడుతుంటే మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఒక టైం వస్తుంది మీరు మొత్తం ఫ్లూయెంట్గా కంఫర్టబుల్గా ఇంగ్లీష్లోనే మాట్లాడగలరు. మాట్లాడుతుంటే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వస్తుంది, నమ్మండి ఇది. సో మీ అందరి యొక్క ఫీడ్బ్యాక్కి చాలా ధన్యవాదములు. చాలా వీడియోస్ కావాలి, ఇది కావాలి, అది కావాలని చెప్తున్నాడు. ఉన్న టైంలో నేను ఒక్కొక్కటి చేస్తూ ఉంటాను. ఫాలో అవుతూ ఉండండి, నేర్చుకుంటూ ఉండండి, సంతోషంగా ఉండండి. జస్ట్ ప్రాక్టీస్ వెల్. గుడ్ లక్, టేక్ కేర్.